Now we discuss about the Euclid's division problems. So based on the Euclid's division. So what is the question? Actually this question exercise second problem 1.1 second problem. See here, use division algorithm to show that any positive odd integer is 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. It means very simply ఇక్కడ చూడండి ఒకసారి ఏదైనా సరే ఆడ్ నెంబర్స్ అనేది 3 నెంబర్స్ మాత్రమే ఉండాలి అంట. సో ఎనీ ఆడ్ నెంబర్ ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా కానీ మనకి ఐదర్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 ఈ 3 నెంబర్స్ ఏదో ఒక నెంబర్ కంపల్సరీ అయి ఉండాలి ఎనీ ఆడ్ నెంబర్స్. సో మనం ఎలా ప్రూవ్ చేస్తాం? So the question is asking very clearly, use division algorithm. So you have to use the Euclid's division algorithm. Euclid's division algorithm. Euclid's division algorithm. Division algorithm. So already we know that because of before examples also we did. So what is the Euclid's statement? So already you know that. So but I will take the condition A is equal to BQ plus R. This is a Euclid's division algorithm. A is equal to BQ plus R. Now here what is the B value? He asking in the form of the 6q plus 1, 6q plus 3, 6q plus 5. So B value can take as 6 because of here they are asking the 6q's. So take B is equal to 6. Take B value is 6. B is equal to 6. B value is 6. In case B value is a 6, what are the R values? So R value is less than 6. So it means R value is 0, 1, 2, 3, 4, 5. 4, 5. సో ఇక్కడ మనకి బి వాల్యూ 6 అయినప్పుడు ఆర్ వాల్యూ అనేది సో 0 to 5 వరకు పోవాలి. కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఆర్ వాల్యూ ఉండాలి. ఇన్ కేస్ బి వాల్యూస్ 10 ఉంటే ఆర్ వాల్యూస్ యాంటీ 9 వరకు ఉండాలి. సో ఇట్ విల్ కమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 9 వాల్యూ. సో ఇన్ కేస్ ఆర్ వాల్యూ ఇస్ 10, సో బి వాల్యూ ఇస్ 10, ఆర్ వాల్యూ ఇస్ 0, 1, 2, 3, 4, 5 సో ఆన్ సో 9 ఇంతవరకు ఉండాలి. సో ఎనీవే ఇన్ దిస్ సమ్ ఈ మన సమ్లో బి వాల్యూ 6 కాబట్టి ఆర్ వాల్యూ అనేది 0 to 5 వరకు ఉంది. సో మనది కేస్ 1 తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1 అంటే స్టెప్ బై స్టెప్ చేద్దాం. దాని ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? సో కేస్ 1గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ వాల్యూ ఇస్ 0. Substitute the values B and R value in the condition. Condition is A is equal to B. B value is 6. Q as right as is plus R value is 0. First term we can take as a 0. A is equal to 6Q. A is equal to 6Q. But what is the question? Show that odd numbers. So odd number condition is odd number. Let's see here. So 2k is a even number condition. 2k plus 1 is a odd number condition. So anyway either even number or odd number, 2 is compulsory. 2k plus 1 is odd number, only 2k is even number. If you want to show that either even number or odd number, we require 2. So మనకి 2 కంపల్సరీ ఉండాలి. ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ కాంబినేషన్ ముందు 2 into సంథింగ్ ఉండాలి. సో 2 into సంథింగ్ ఉండాలి. బట్ మన సొల్యూషన్ చెక్ చేస్తే ఇక్కడ 6 ఉంది. సో 6 అంటే ఏం చేస్తాం? 6ని చేంజ్ చేస్తున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6ని 2 into 3q రాస్తున్నా. బికాస్ ఆఫ్ 2, 3 is 6. సో 6ని 2 into 3 అని రాసినప్పుడు 2 రిక్వైర్మెంట్ 2 అవసరము. కాబట్టి A is equal to 2 into 2, 3q is there.
బట్ ఈ బ్రాకెట్ లో ఏదో ఒక నెంబర్ అనుకున్నాం. ఎన్ని పాజిటివిటీ సార్ 3q ఇస్ ద ఒక yes no see ఇక్కడ చూడండి a is equal to 2 into 3q. a is equal to 2 into 3. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నెంబర్ మొత్తం మనం ఏదో ఒక ఇంటిజర్ అనుకున్నాం. సో ఈ 3q ప్లస్ ఓన్లీ q రాస్తాం. వై బికాస్ మన క్వశ్చన్లో ఏమైందో 6q ప్లస్ 1 కాబట్టి ఈ బ్రాకెట్ వెళ్ళి q అనుకున్నాం. ఇన్ కేస్ కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి 6m ప్లస్ 1 అలా అడిగినప్పుడు ఈ వాల్యూ m అనుకున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి సపోజ్ 6s ప్లస్ 5 అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకోవాలి. సో ఈ వాల్యూ మనకి ఏమనుకోవాలి q అనుకోవాలి. బికాస్ ఆఫ్ క్వశ్చన్ అనేది క్యూలో ఉంది కాబట్టి ఈ వాల్యూ q అనుకున్నాం. బికాస్ ఎనీ ఇంటీజర్ ఏదో ఒక నెంబర్ అయి ఉండాలి, అది ఆల్ఫాబెట్స్ తీసుకోవాలి, q తీసుకున్నాం. a is equal to 2q. a is equal to 2q. Here a is equal to 2q. It is the same looking like a 2k. 2k లాగా ఉంది. సో 2k అనేది మనకి ఈవెన్ నెంబర్ కాబట్టి సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ఈవెన్ నెంబర్ కండిషన్. సో a is equal to 2q అనేది ఈవెన్ నెంబర్ కండిషన్. ఇట్ ఈస్ అ ఈవెన్ నెంబర్ కండిషన్. సో రైట్ మెన్షన్ హియర్ ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్ it is a even number. Right. Next one. Here r is equal to 0 is over. Same repeat the step. Same method but take r is equal to 1. So that's the situation 2, condition 2. So case 2. Second time take r is equal to r value. R is equal to 1. So r is equal to 0 is already over. So substitute the b and r value in the condition. A is equal to b is always same 6. Always starting only we took here. So b is always 6 only. So in the place of the b is 6, q as is r value is 1. Yes, a is equal to 6q plus 1. A is equal to 6q plus 1. Here same we have to do these sums by using the even and odd number condition. Expressing this sum. So odd number condition and even number condition మనకు 2 కంపల్సరీ కావాలి కాబట్టి సేమ్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్ ఏదో అలాగే ఇస్తాం. ఈ 6 ప్లేస్లో 2 into 3 రాదు. a is equal to 2 into 3q. So 3q here in the place of this 2 3s are. So 2 here 3q here plus 1 asterisk. ఇందాక మనం అనుకుంటున్నాం కదా ఈ బ్రాకెట్లో ఏమున్నది q అనుకోవాలి. సో ఏమొస్తుంది a is equal to 2 into q plus 1. So it is looking like a what condition? So 2k is a even number condition but 2k plus 1 is odd number condition. Same it is looking like this condition only. So it is a odd number condition. It is a odd number condition. So it is odd number. It is a 8 is a odd number. Yeah. So case 2 అయిపోయింది. R value 1 is also over. Now take R is equal to 2. Same similar condition case 3. Case 3 లో ఏం చేస్తున్నామంటే R is equal to 3. Same previous steps repeat చేస్తున్నాం ఇక్కడ. కాకపోతే R value అనేది మారిపోతుంది. So condition is actually A is equal to BQ plus R na. So A is equal to B. B value is how much? 6 is a fixed. So starting only to B value is 6. The place of the B write 6. Q as is plus the R value taking 3. R value is 3. Now A is equal to ఇక్కడ ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి 2 is important. 2 ఇంపార్టెంట్ కాబట్టి 2 కామన్ తీసుకోండి. నాకు ఇక్కడ ఏం రాశాను, ఇక్కడ 6 ప్లేస్లో 2 into 3 రాసేవాళ్ళం. రైట్, అలాగే రాద్దాం. 6 plus 2 into 3 రాద్దాం. Why? Because of condition. So based on the condition. బట్ కాకపోతే 2 terms are there. ఇందాక ఈ నెంబర్ అనేది మనకి తక్కువ వాల్యూస్ ఉంటుంది. రైట్. సో see here 6q plus 3 here we need the 2. So in 3 place no 2 plus 1 so 6q plus 2 3 place no
2 plus 1 రాదు. Why? Because of condition, according to condition 2 is important. సో మనం 2 ఇంపార్టెంట్ కావాలి కాబట్టి నేను 3ని ఏం చేస్తాను 2 plus 1 రాస్తాను. Why? Because 2 is important. ఓకే నెక్స్ట్ a is equal to సేమ్ ఇది 2 into 3q plus 2 plus 1 ఇక్కడ 2 కామన్ అండ్ ఇక్కడ 2 కామన్ ఇస్తాం. a is equal to so here 2 is a so from these two terms take 2 as a common. 2 common is to bracket with 2 also the bracket with 4. So this 2 is coming outside. So what are remaining 3q right in the bracket plus 2 is coming outside. Nothing is there. The pencil 2 మొత్తం బయటకు వచ్చి అప్పుడు ఏం లేకుండా 1 తీసుకోవాలి ప్లస్ 1 అలాగే యాడ్ చేసి అలాగే ఉంది. నెక్స్ట్ here a is equal to so 2 into ఈ బ్రాకెట్ వాల్యూ దగ్గర మేము అనుకోవాలి q అనుకోవాలి q ప్లస్ 1. సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఈవెన్ నెంబర్ కండిషన్ ఆడ్ నెంబర్ కండిషన్ ఉంది. సో ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ ఇట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్ సేమ్ అగైన్ రిపీట్ ద స్టెప్స్. ఎందుకంటే చూడండి r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తాము 1 తీసుకొని చేస్తాము 2 తీసుకోవాలి 3 తీసుకోవాలి 4 5 తీసుకోవాలి. నేను r ఈజ్ ఈక్వల్ 0 వాల్యూ చేశాను. నెక్స్ట్ 1 తీసుకున్నాము 2 వాల్యూని తీసుకోవాలి మీరు చేయండి. ఓకే ఇది మీకు ప్రాక్టీస్ కోసము r ఈజ్ ఈక్వల్ 2 వాల్యూని తీసుకోలేదు మీరు చేయండి. అదే మనం 3 చేసాం ఇక్కడ. నెక్స్ట్ 4 వాల్యూ చేద్దాం రైట్.